హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ విత్ లిఖిత. ఇవాళ నేను టమాటా పప్పు చేసిన, మళ్ళీ బెండకాయ డీప్ ఫ్రై చేస్తున్నా. పెళ్ళిళ్ళలో చేస్తారు చూడండి, అట్లా. ఇది అంటే ఇప్పుడు వేసిన తర్వాత ఇవ్వాలనే తినాలని రూల్ ఏం లేదు. ఇది ఒక వారం కాదు, 15 రోజులు కూడా ఉంటుంది. కానీ మంచిగా ఫ్రై చేయాలి. కొంచెం అటు ఇటు ఫ్రై చేసినామంటే మాత్రం ఉండదు, మెత్తగా అయిపోతుంది, టేస్ట్ చేంజ్ అయిపోతుంది. కాబట్టి మంచిగా ఫ్రై చేస్తే 15 రోజులు ఉంటుంది. మీరు అయిపోయేదాకా, అంటే మీరు ఎప్పటి వరకు తింటారో అన్ని రోజులు కూడా ఉంటుంది. కానీ టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఉట్టి అన్నంకి కూడా తినవచ్చు. నేనైతే ఒక్కొక్కసారి ఉట్టి అన్నంకే తింటా. ఇవాళ మాత్రం టమాటా పప్పు, అటు సైడ్ ఉంది మీకు కనిపిస్తుంది, టమాటా పప్పు చేస్తున్నా. చాలాసార్లు టమాటా పప్పు చూపించిన కదా అని ఇవాళ ఏం వీడియో తీయలేదు. ఈ బెండకాయ డీప్ ఫ్రై మాత్రం తీస్తున్నా. దీనికోసం ఒక 1/2 కేజీ బెండకాయలు కడిగి తుడిచి ఇంత ముక్కలు కట్ చేసి కొంచెం సేపు ఆరబెట్టిన. కొంచెం ఆరాల, పచ్చి పచ్చిగా ఉన్నప్పుడు వేయద్దు, అట్లా వేస్తే క్రిస్పీగా రాదు, అందుకని అట్లా వేయలేదు. ఒక 2-3 అవర్స్ ఎండినాయి కావచ్చు. ఎండల కాదు, ఇంట్లోనే జస్ట్ ఫ్యాన్ గాలికే. ఇప్పుడు మూకుడు పెట్టుకొని కొంచెం ఇది మునిగేటట్టు నూనె పోసుకొని ఫ్రై చేస్తున్నా మీడియం ఫ్లేమ్లో. పెద్ద మంట పెట్టొద్దు, మీడియం ఫ్లేమ్ పెట్టాలి. అట్లానే చిన్నగా కూడా పెట్టద్దు, ఆయిల్ బాగా గుంజుకుంటుంది. ఇది ఇప్పుడు ఒక 1/2 వరకు వేసిన అనుకుంటా, 1/2 కంటే కొంత తక్కువ వేసిన కావచ్చు. మనం నూనె పోసుకున్న నూనెని బట్టి ఉంటుంది. ఎక్కువ నూనె పోస్తే ఒకటేసారి వేయచ్చు, దాంట్లో ఏముంది. కానీ ఇక మళ్ళీ ఇదే రీయూజ్ ఆయిల్ వాడుతూ ఉండాలి ఎందుకని చెప్పి కొంచెం ఇక అవసరం ఉన్నంత నూనె పోసిన. ఇది మంచిగా ఫ్రై చేయాలా. ఈ కర్రీ అంటే నాకు బాగా ఇష్టం. అన్ని ఇష్టం అంటది అనుకోకండి, అంటే మనకు ఇక పెళ్ళైనాక మ్యాక్సిమం అన్ని వంటలు అన్నీ ఇష్టంగానే తింటాం, అన్నీ చేస్తాం, తప్పదు. పెళ్ళి కాకముందే అది పోదు ఇది పోదు అంటాం, కానీ తర్వాత అన్ని తినాల్సి వస్తుంది, తినాలి కూడా. అట్లా కొన్ని నాకు ఇష్టాలు చిన్నప్పటి నుంచి ఉంటాయి కదా, అట్లా కొన్ని ఇష్టాలు అయితే అట్లనే ఉన్నాయి. దాంట్లో బెండకాయ కూడా, అంటే ఈ బెండకాయ ఫ్రై ఒకటి, నార్మల్ బెండకాయని కాదు, ఈ ఫ్రై ఎక్కువ ఇష్టం. ఇంకొకటి ఏం చెప్తాను, మర్చిపోయినా, మళ్ళీ చెప్తా గుర్తుగా. ఇదిగోండి, మొత్తం మీద ఒక 5 మినిట్స్కి ఇంతవరకు ఫ్రై అయినాయి. ఇంకొక 1 మినిట్ ఫ్రై కావాలి. అక్కడక్కడ గ్రీన్ కనిపిస్తున్నాయి కదా, ఇట్లా గ్రీన్ కూడా కనబడద్దు. ఇట్లా గ్రీన్గా ఉంటే ఏమవుతుందంటే ఇప్పుడు తినడానికి బాగుంటాయి, కానీ తర్వాత అంటే మనం రేపు తింటాం అనుకోండి, మొత్తం ఇట్లా నారగట్టినట్టు ఇట్లా గుంజినట్టు అవుతుంది. అంటే నోట్లో వేసుకుంటే మనం మైసూర్ బజ్జి తింటే ఇట్లా గుంజినట్టు అవుతుంది చూడండి, అట్లా అవుతుంది. అట్లా కావద్దు అనుకుంటే ఇంకొంచెం కొన్ని అయినాయి చూడండి, ఇట్లా ఈ కలర్లో కావాలా. అట్లని మాడిపోవద్దు, కొంచెం చూసుకొని చేయాలా. ఇదిగోండి, ఇప్పుడు మొత్తం ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు తీస్తున్నాయి, డబ్బాలోకి తీసేస్తాయిగా. అంటే డైరెక్ట్ డబ్బాలోనే పెడితే అయిపోతుంది కదా, ఉన్నాయి మళ్ళీ దీంట్లోనే మూత పెట్టి పెట్టేస్తే అయిపోతుంది. మళ్ళీ ఇంకొక దాంట్లోకి మార్చడం ఎందుకని. ఇదిగోండి, మొత్తం బెండకాయలు ఇట్లా ఫ్రై చేసేసిన. అంటే 1/2 కేజీ బెండకాయలు ఇట్లా ఫ్రై చేయాలి, ఈ కలర్ వచ్చే వరకు. నెక్స్ట్ కొన్ని పల్లీలు, కొన్ని ఎల్లిపాయలు ఒలిసి ఇట్లా 2 లాగా కట్ చేసిన, ఇవి కూడా ఫ్రై చేస్తా. ఇవి కూడా కొంచెం, ఇవేమో చిన్న మంట పెట్టి ఫ్రై చేయాలా, బెండకాయలేమో మీడియం ఫ్లేమ్ పెట్టాలి. ఇవి ఎందుకంటే తొందరగా మాడిపోతాయి కదా, మళ్ళీ పైనంతా మాడిపోతే లోపలంతా గోలదు, కాబట్టి కొంచెం చిన్న మంట. పెళ్ళిళ్ళల్లో పెడతారు కదా, ఇది నాకు బాగా ఇష్టం అనిపిస్తుంది. అంటే పెళ్ళిళ్ళలోనే కాదు, ఫంక్షన్లలో పెడతారు కదా మ్యాక్సిమం. పప్పు చారు వేసుకొని ఫంక్షన్లో ఇది సైడ్కి పెట్టుకొని తింటే సూపర్ టేస్ట్ వస్తుంది కదా, అందుకే నేను కూడా ఇలా టమాటా పప్పు వేసేసిన. ఇదిగోండి, ఫ్రై అయిపోయినాయి, స్టవ్ ఆఫ్ చేస్తున్నా. ఇప్పుడు ఇది దీంట్లో తీసేస్తా. కొన్ని తీసినవి చూపిస్తున్నా, అన్నీ తీసేదాకంటే వీడియో లెంత్ పెరుగుతుందని. ఇదిగోండి, మొత్తం తీసిన. అది దాన్ని ఏమంటారు, దీంట్లో కాజు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కాజు నాకు వెతికిన దొరకలేవని వేయలేను. మళ్ళీ కల్లెమాకు వేయాలి, కానీ నా దగ్గర కల్లెమాకు లేదని ఇవాళ అది కూడా స్కిప్ చేసేసిన. కల్లెమాకు కూడా ఇట్లానే ఫ్రై చేసి దీంట్లో వేసేసేయాలి. ఇప్పుడు ఉప్పు కారం వేస్తా. ఇప్పుడు దీనికి సరిపోయే ఉప్పు, ఇంత ఉప్పు సరిపోతుంది. ఎందుకంటే అది తక్కువ ఉప్పు వేసినాం అనుకోండి, మనం కారం కూడా వేస్తాం కదా, కొంచెం పొడిగా కావాలి అంటే కొంచెం ఉప్పు కారం ఎక్కువ వేసుకోవాలి. అట్లా ఉట్టిగా అన్నంకు కలుపుకొని కూడా తినొస్తుంది, లేకపోతే ఓన్లీ పప్పు అంచుకే తినబడుతుంది. కాబట్టి నేను కొంచెం ఉప్పు కారాలు ఎక్కువ వేస్తాను. అట్లా వేస్తే మంచిగా అనిపిస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి అట్లా. ఇప్పుడే తిని చూస్తున్నా, అంటే క్రిస్పీగా అయినాయి. నెక్స్ట్ కారం. మీరు అనుకోవచ్చు ఇంత డీప్ ఫ్రై చేసినాక ఏం హెల్దీ అని. ఇది హెల్దీ అసలే కాదు, ఇంకా మీదికెళ్ళి చెప్పాలంటే అన్హెల్దీ. కానీ ఎప్పుడో ఒకసారి తింటాం కాబట్టి పర్లేదు, కానీ ఊరికి ఇట్లని మాత్రం తినొద్దు.
ఎప్పుడో నెలకు ఒకసారి ఏం కాదు తినవచ్చు. నెక్స్ట్ ధనియాల పొడి, నెక్స్ట్ నువ్వుల పొడి. నువ్వుల పొడి అడిషనల్ టేస్ట్ ప్లస్ హెల్త్కి కూడా మంచిది కాబట్టి, అండ్ పొడి ఇట్లా కలుపుకోవడానికి వీలుగా ఉంటుందని కొంచెం ఎక్కువ. ఇప్పుడు ఇవన్నీ మంచిగా కలుపుకోవాలా. ఇది డబ్బా చిన్నగా అయింది, కొంచెం మెల్లగా కలుపుతున్నా. మళ్ళీ వేరే దాంట్లో తీస్తే మళ్ళీ అందులోకి ఆయిల్ ఇందులోకి ఆయిల్ అని చెప్పి ఇందులో వేసేసిన. కొంచెం మంచిగా మెల్లగా కలిపేసి ఉప్పు కారం ఏమన్నా పడితే వేసుకోవచ్చు. చూడండి ఎంత మంచిది, మొత్తం కలిపి చూపిస్తాను మీకు. ఇదిగోండి అయిపోయింది మా క్రిస్పీ బెండకాయ ఫ్రై. క్యాటరింగ్ స్టైలు, పెళ్ళిళ్ళల్లో పెట్టే స్టైలు, ఇంకేదన్నా అనుకోండి. ఏదన్నా పప్పు కానీ చారు కానీ దానికి సైడ్కి కూడా బాగుంటుంది. కొంతమంది పొడి పొడి కూరలు తినడం ఇష్టం ఉంటుంది కదా, అట్లాంటి వాళ్ళు ఉట్టి కర్రీ కలుపుకొని తిన్నా బాగుంటుంది. ఓకేనా, బాయ్ అండి, మళ్ళీ రేపు కలుద్దాం.